బాన్సువాడ రాజకీయాల్లో ఒకప్పుడు వినిపించిన అతిపెద్ద చర్చ మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటే ఆయన కుటుంబ సభ్యులదే ఎక్కువ ప్రభావమా అన్నది. ముఖ్యంగా కుమారులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి పేర్లు అప్పట్లో తరచూ రాజకీయ చర్చల్లో వినిపించాయి. ప్రభుత్వ వ్యవహారాలు, కాంట్రాక్టులు, బదిలీలు, భూ వ్యవహారాలు, ఇసుక, మైనింగ్, ధరణి వివాదాలు, తెలంగాణ తిరుమల దేవస్థానం అంశం ఇలా వరుస ఆరోపణలతో బాన్సువాడ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చాయి. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత, రాజకీయ విమర్శలు ఎంత, అప్పట్లో జరిగిన వివాదాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటే ఆయన కుటుంబ సభ్యులే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు అప్పటి ప్రతిపక్షం తరచూ చేసింది. ముఖ్యంగా కుమారులు పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి నియోజకవర్గ రాజకీయాలు, అధికార వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు వచ్చాయి. ప్రజాప్రతినిధి కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యల పరిష్కారం నుంచి పార్టీ వ్యవహారాల వరకు కుటుంబ సభ్యుల ప్రభావమే ఎక్కువగా ఉందని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అధికారులు కూడా ప్రజాప్రతినిధి కంటే కుటుంబ సభ్యులు సూచనలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారనే వ్యాఖ్యలు అప్పట్లో వినిపించాయి. దీంతో బాన్సువాడలో ప్రజాప్రతినిధి పాలన కంటే కుటుంబ పాలన సాగుతోందా అనే రాజకీయ చర్చ తీవ్రంగా జరిగింది. పోచారం కుటుంబంపై వచ్చిన మరో ప్రధాన విమర్శ ప్రభుత్వ పరిపాలనలో కుటుంబ సభ్యుల జోక్యానికి సంబంధించినది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, స్థానిక కాంట్రాక్టులు, సివిల్ సప్లైస్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి పేర్లు ఎక్కువగా వినిపించాయని అప్పటి ప్రతిపక్షం ఆరోపించింది. అధికారులను నేరుగా సంప్రదించకుండా కుటుంబ సభ్యులను ఆశ్రయిస్తేనే పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రచారం స్థానికంగా సాగిందని అప్పటి ప్రస్తుత కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థపై కుటుంబ ప్రభావం పెరిగిందనే ఆరోపణలతో బాన్సువాడ రాజకీయాలు అప్పట్లో వేడెక్కాయి. బాన్సువాడ రాజకీయాల్లో తెలంగాణ తిరుమల దేవస్థానం అంశం కూడా పెద్ద వివాదంగా మారింది. తిమ్మాపూర్లోని తెలంగాణ తిరుమల దేవస్థానం నిర్వహణను దేవాదాయ శాఖ పరిధిలోకి రాకుండా కుటుంబ ఆధీనంలో కొనసాగించారని అప్పటి ప్రతిపక్షం ఆరోపించింది. ఆలయానికి వచ్చిన విరాళాలు, ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఇదే సమయంలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుక రవాణా, క్యారీ మైనింగ్ వ్యవహారాల్లో పోచారం అనుచరులు, బినామీలు చురుకుగా వ్యవహరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ అంశాలు అప్పట్లో జిల్లా రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బాన్సువాడ నియోజకవర్గంలో ధరణి పోర్టల్ కు సంబంధించిన భూ వ్యవహారాలు కూడా అప్పట్లో తీవ్ర రాజకీయ చర్చకు దారితీశాయి. ధరణి వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములను బినామీల పేర్లపై నమోదు చేశారు అంటూ అప్పటి ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. భూముల రికార్డుల్లో అక్రమ మార్పులు చేసి కొందరు లబ్ధి పొందారని, భూముల అసలు యాజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. బాధిత రైతులను ఒత్తిడికి గురిచేసి తమ భూములపై హక్కులు కోల్పోయేలా చేశారనే ఆరోపణలు కూడా రాజకీయంగా సంచలనం సృష్టించాయి. అదే సమయంలో భూ కబ్జాలు, భూముల రిజిస్ట్రేషన్లు, రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో పోచారం వర్గానికి చెందిన కొందరు అనుచరులు కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. అంతేకాదు స్థానిక కాంట్రాక్టర్లు, అనుచరులు ప్రభుత్వ అభివృద్ధి పనులు, ఇసుక రవాణా, క్యారీ మైనింగ్ కార్యకలాపాల్లో కూడా ప్రభావం చూపుతున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారాల వల్ల ప్రభుత్వాస్తులు, సహజ వనరులు దెబ్బతింటున్నాయని, ప్రజా ప్రయోజనాలు పక్కన పెట్టబడ్డాయని ప్రతిపక్షం ఆరోపించింది. ఒకవైపు కుటుంబ
ఆధిపత్యం ఆరోపణలు, మరోవైపు బదిలీలు, కాంట్రాక్టర్లు, దేవస్థానం వ్యవహారాలు, ధరణి భూ వివాదాలు, ఇసుక, మైనింగ్ ఆరోపణలు ఇలా వరుస వచ్చిన విమర్శలు బాన్స్వాడ రాజకీయాలను ఎన్నో సంవత్సరాల పాటుగా చర్చనీయాంశంగా నిలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి పేర్లు తరచూ రాజకీయ ఆరోపణల్లో వినిపించడంతో అసలు అధికార నిర్ణయాలు ఎవరి కనుసన్నల్లో జరిగేవన్న ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ ఆరోపణలు రాజకీయ విమర్శలేనా లేక చట్టపరంగా నిరూపితమైన అంశాలా అన్నది వేరుగా చూడాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ ఆధిపత్యం, బదిలీలు, కాంట్రాక్టులు, దేవస్థానం వ్యవహారాలు, ధరణి భూ వివాదాలు, ఇసుక మైనింగ్ ఆరోపణలు ఇవన్నీ కలిసి అప్పట్లో బాన్సువాడ రాజకీయాలను రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చాయి. అయితే రాజకీయ ఆరోపణలు ఒకవైపుంటే వాటిపై చట్టపరమైన నిర్ధారణ మరోవైపు ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రజాస్వామ్యంలో ఆరోపణలకు సమాధానాలు, వాస్తవాలకు ఆధారాలే అంతిమ ప్రమాణాలు.